Good morning, my dear students. This is Subharu sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar Experts, October, and 18 years of teaching experience in civil service. సో సివిల్స్ సాధించడానికి అంటే ఎక్కువ మంది అడిగే ప్రశ్నలు ఇది ఒకటి అనమాట. సార్ మేము జాబ్ చేస్తూ ఉంటాము, సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చా అని. అంటే కొన్ని చిన్న చిన్న జాబ్లు, ప్రైవేట్ జాబ్స్ కానీ లేదంటే ఇతర ఏదైనా చిన్న వర్క్స్ కానీ చేసుకుంటాం. ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి. కానీ పాపం ఆ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళకి ఆ టైం సరిపోతుందా? ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో మీరు హాయిగా మీరు జాబ్ చేసుకుంటూనే సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. నో ఇందులో ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. హాయిగా సిలబస్ ఏంటి? ఆ సిలబస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఏంటి? మెయిన్ సిలబస్ ఏంటి? ప్రిలిమ్స్ ఏంటి? ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి? అసలు సిలబస్ ఏముంది? నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? నేచర్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? ఏం ఏం చదవాలి? ఏం చదవకూడదు? ఇవి ఫస్ట్ మీకు తెలియాలి. సో దీనికోసం మీరేం చేస్తారంటే రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ చదవండి. ఈ యూపీఎస్సీ వెబ్‌సైట్ చూడండి. సిలబస్ అంతా ఏముందో చూడండి. చదవండి. ఫస్ట్ బేసిక్స్ కొన్ని చదివి నేర్చుకోండి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌తో స్టార్ట్ చేయండి. ఎన్‌సీఈఆర్‌టీ స్టార్ట్ చేయండి. దాంతో మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు ఐడియా రాకపోతే అప్పుడు మీరు మెంటర్‌షిప్ అని ఉంటుంది. వన్ టు వన్ మెంటర్‌షిప్. అంటే పర్సనల్ మెంటర్‌షిప్ అని. ఈ మెంటర్‌షిప్‌లో ఏంటంటే మేము గైడ్ చేస్తాం. మీకు కరెక్ట్ బుక్స్ ఏం చదవాలి. ప్రిలిమ్స్‌కి ఎట్లా, మెయిన్స్‌కి ఎట్లా చదవాలి. టెస్ట్‌లు కండక్ట్ చేస్తాం. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్‌లు ఇస్తాం. మెటీరియల్, కరెక్ట్ మెటీరియల్ ఏంటి? ఇది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విధంగా మీరు అక్కడే ఉండి రోజు ఒక 4 అవర్స్ అట్లా జాబ్ చేస్తుంటే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఒక 2 అవర్స్ అట్లా పెట్టుకున్న తర్వాత 4 తర్వాత 6 అవర్స్ చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా మేము ఎలా ఏం చేయాలి, మీరు ఏం చదవాలి, ఎలా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలనేది ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు జాబ్ చేసుకుంటూ హాయిగా సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి. వెంటనే రాస్తే వస్తదన్నట్టు కాకుండా 1, 2 ఇయర్స్ పెట్టుకోండి. ఒక 2 ఇయర్స్ అట్లా 2, 3 ఇయర్స్ అట్లా పెట్టుకొని ఒక చక్కగా ఒక పద్ధతి ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు సివిల్స్ సాధించొచ్చు. ప్లాన్‌గా జరిగే ఎగ్జామ్ ఇది. ఒక స్ట్రాటజిక్‌గా, ప్లాన్‌గా, రెగ్యులర్‌గా ఎలాంటి అవకతవకలు లేకుండా పర్ఫెక్ట్‌గా జరిగే ఎగ్జామ్ ఏదైనా ఇండియాలో ఉందంటే అది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అందుకే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ మిగతా గ్రూప్స్ అంటే ఎప్పుడొస్తాయో, ఏమవుతుందో తెలీదు అన్నట్టుగా అంటూ ఉంటారు. కానీ సివిల్ సర్వీసెస్ అంటే మంచి పని చేసావు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఎగ్జామ్. ఒక ప్లాన్‌గా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్తాం. అయితే ఈ సివిల్స్ ఎగ్జామ్ మీరు తెలుగులోను, ఇంగ్లీష్‌లోను ఏదంటే అది రాసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్‌లో ఓకే. అందరూ ఓకే. తెలిసిందే అది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ని మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్‌గా తెలుగులో రాయొచ్చు. ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది. దగ్గర తెలుగు మీడియం కూడా సెపరేట్‌గా బ్యాచెస్ ఉంటాయి. సో కాబట్టి జాబ్ చేస్తూ సివిల్స్ సాధించొచ్చు. ఆ! గొప్ప విషయం ఏమి కాదు. మీకు ఒక లక్ష్యం ఉంది. ఒక టార్గెట్ ఉంది. ఎయిమ్ ఉంది. దానికోసం మీరు కమిట్మెంట్ గాని ఉంది. మేము చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతారు. మేము చెప్పేది ఒక 50-60% మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్‌లో అవ్వచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చదివి తర్వాత ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా మీరు నార్త్ ఇండియాలో చూడండి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లో అవుతున్నారు. మీరు కూడా అలా కష్టపడండి. ఐఏఎస్, ఐపీఎస్‌లో జాబ్ చేస్తూ జాబ్ మానేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడు జాబ్ మానేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అనేది కూడా మేమే చెప్తాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.